ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చెల్లగుండ్ల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ సమావేశాలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు అక్రిడేషన్లు మంజూరు కాలేదని తెలిపారు. చిన్న పత్రికలను న్యాయం జరగడం లేదని, అర్హతలు ఉన్నప్పటికీ అనేక జిల్లాలో అక్రిడేషన్స్ ఇవ్వడం లేదని విమర్శించారు. బస్ పాసులు కూడా ఇవ్వకపోవడంతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మహమ్మద్ రజాక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతావత్తు శ్రీనివాస్ నాయక్, వడ్డవల్లి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి షేక్ కాసిం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. పేరు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ రోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి జర్నలిస్టుల సమస్య అక్రిడేషను. ఈ అక్రిడేషన్ కమిటీలు అనేవి అన్ని జిల్లాలు కూడా పూర్తయిపోయి ఫస్ట్ విడత అయిపోయి దాదాపుగా ఇప్పుడు నెలాఖరికి వచ్చింది. అయినా కూడా ఎక్కడా కూడా ఎవరికి అక్రిడేషన్లు అనేది ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. బస్ పాసులు మొత్తం కూడా ఈ నెల స్టార్టింగ్ లోనే అయిపోవడం జరిగింది. దాన్ని రెన్యువల్ చేయకపోక మళ్ళీ కొత్త ఇవ్వకపోవడం వల్ల జర్నలిస్టులు అనేక మంది కూడా జర్నీ చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. తక్షణమే ప్రభుత్వము ఆ కొత్త అక్రిడేషన్లు అనేది ఇస్తుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అలాగే ప్రతి జిల్లాలో కూడా దాదాపుగా చిన్న పత్రికలకు సంబంధించి అక్రిడేషన్లు మొత్తం కూడా ఆపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళకి ఎక్కడా కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ గా పేపర్లు వెళ్తున్నప్పటికీ కూడా చాలా పేపర్లని అక్రిడేషన్ ఫస్ట్ లిస్ట్ లో ఇవ్వలేదు. కనీసం వాళ్ళందరికీ కూడా తక్షణమే రెండవ కమిటీలు ఏర్పాటు చేసి అక్రిడేషన్ కమిటీ జరిపి సమావేశాలు జరిపి వాళ్ళకు కూడా అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్రిడేషన్లు ఇస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగేటట్లయితే త్వరలోనే ఈ నెల చివరిలో మార్చి 1వ తారీఖున గుంటూరులో రాష్ట్ర సమావేశం ఉంది. ఆ రోజు సమావేశంలో పూర్తి స్థాయిలో పోరాటానికి పిలుపునిచ్చి ఏ విధంగా మేము దీని మీద పోరాటం చేయాలని చెప్పేసి చర్చించుకొని భవిష్యత్తులో వివిధ రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలతోటి ఈ యొక్క ప్రభుత్వం కనుక మా వెంటనే న్యాయం జరిగిన పక్షంలో భవిష్యత్తులో ఖచ్చితంగా మేమందరం కూడా దీనిపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి మిగిలిన జర్నలిస్ట్ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.